వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టీజీ రిజల్ట్స్ ఇంటర్ ఫలితాలకు అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మీ ఫలితాలకు సంబంధించి అందరికన్నా ముందుగా మీ రిజల్ట్స్ ఈరోజే అనౌన్స్ చేస్తున్నారా? అప్డేట్ అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. జర ఆ లైక్ అయితే చేసారని అయితే నేను అనుకుంటున్నాను. మీకైతే ఒక పెద్ద శుభవార్త అన్నమాట. తేదీల ఇప్పుడు ఏదైతే రిజల్ట్కి సంబంధించి అయితే తేదీల మార్పు అయితే మామూలుగా జరగట్లేదు అన్నమాట. ఇంటర్ ఫలితాలకు సంబంధించి మరి కాస్త ఆలస్యం అయితే కానున్నట్టయితే తెలుస్తుంది అన్నమాట. రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డు అయితే ఏర్పాట్లు అయితే చేసింది. జవాబు పాత్రల మూల్యకారణం వచ్చేసి మొన్నటి నుంచి చూసుకున్నట్టయితే మనకు పేపర్ కరెక్షన్ కానివ్వచ్చు, అలాగే 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలను చీఫ్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ నిపుణులతో ర్యాండమ్గా వాల్యులేషన్ అయితే చేస్తున్నట్లు బోర్డు వర్గాలు అయితే తెలిపాయి. అటు ఏపీలో చూసుకున్నట్టయితే మనకు రిజల్ట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే పాస్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ కూడా అదే విధంగానైతే మనకైతే ముందుకైతే రావడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈసారి కూడా పాస్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. పాస్ చేయడానికైతే ప్రభుత్వం అయితే ఎంతో కృషి చేస్తుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ కూడా పాస్కి సంబంధించి కూడా మనకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిన డేట్ ఏదైతే ఉందో ఈ నెల 24వ తేదీన లేదా 25వ తేదీన 27వ తేదీన మే మొదటి వారంలోనైతే రిజల్ట్స్ అనేవి అయితే అనౌన్స్ చేస్తున్నట్లు మనకు టీఎస్బీఐ అయితే అఫీషియల్గా చెప్పినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇంకానైతే మనకు అఫీషియల్ కానివ్వచ్చు ప్రెస్ నోట్ ద్వారా కూడా ఇంకెలాంటి అప్డేట్స్ కూడా ఇంకా ప్రభుత్వం నుంచి అయితే అధికారంగానైతే ప్రకటన కూడా ఇంకా చేయలేదన్నమాట. ఈ ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేసి అయితే ఎంతోమంది భవిష్యత్తు అయితే ఉండడం జరిగింది. కాబట్టి మీ అందరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే అనుకుంటున్నాను. మీరు ఎంతగా ఎదురు చూస్తున్న మీ యొక్క స్టూడెంట్స్ అనేవి ఫలితాలకు సంబంధించి కూడా ఇలా అచ్చుడితోనే ఇలా చూసుకోవాలి. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా అన్నమాట. మిమ్మల్ని అయితే అప్డేట్స్ అయితే మిమ్మల్ని అప్డేట్స్ అయితే మెయిన్ జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క అప్డేట్ అయితే టీఎస్బీఐ నుంచి అయితే మనకు ఇంటర్ ఫలితాలు ముగిసేంత వరకు అయితే వస్తూనే ఉంటాయి. సో ఛానల్ని